Hi my dear aspirants, I am Naru Shankarachari. Today we are discuss about UPSC Civil Services examination, mainly preliminary examination. What is the syllabus of preliminary examination? Mainly 7 topics are there. What is the 7 topics? I will explain today. One is the current events of national and international importance. Second one is history of India and Indian national movement. Third one, India and world geography. Fourth is Indian polity and governance. Fifth one, economic and social development. Sixth one, general issues on environmental ecology, biodiversity and climate change and habitat destruction. And last one is general science. Total 7 topics are there in the paper 1 general studies. We are discussing today these 7 topics only. Paper 1 maximum marks is 200. సో మనం ఇందులో ఈ 7 టాపిక్స్ని క్లియర్గా చదవాలి, ప్రతి టాపిక్ని అర్థం చేసుకోవాలి. ఇందులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాడు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ప్రాంతీయమైనటువంటి అంటే రీజనల్ ఇష్యూస్ని వదిలిపెడుతూ నేషనల్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవి చదవాలో మీకు గత ప్రశ్నల్ని లేదా గత పేపర్ని ఒకసారి పరిశీలించండి, తెలిసిపోతుంది. అలాగే ఇందులో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ మీరు ఎప్పుడు కానీ యాన్షియంట్ ఇండియా కానీ మిడివల్ ఇండియా కానీ కొద్దిగా తక్కువగా చదువుతూ నేషనల్ మూమెంట్కి మాత్రం డెప్త్గా చదవండి. అందులో నుంచి మనకు ఎక్కువగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. అలాగే ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీలో రెండింటికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో ఎలాంటి మినహాయింపు మనకు లేదు. జాగ్రఫీలో మాత్రం ఎవ్రీ ఇయర్ చాలా డెప్త్గా ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, మీరు ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సాధ్యమైనంత వరకు కరెంట్ ఇష్యూస్ని జోడిస్తూ చదవాలి. అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి మీరు ఎకనామిక్ సర్వేతో పాటు అంటే సోషియో ఎకనామిక్ సర్వే అంటాం, అలాగే లేటెస్ట్ బడ్జెట్, ఇవి రెండింటితో పాటు ముఖ్యమైనటువంటి రిపోర్ట్లు లేదా ఆర్బీఐ ఇచ్చే రిపోర్ట్లు, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రిపోర్ట్లు చదవాలి. అందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే మీరు మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితిని ముఖ్యంగా భారతదేశానికి అన్వయించుకొని మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ అన్నాడు, బయోడైవర్సిటీ అన్నాడు, క్లైమేట్ చేంజ్ అన్నాడు, అలాగే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అన్నాడు. అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ప్రిలిమినరీలో ప్రస్తుతం ఇదే. కాబట్టి మీరు వాతావరణంలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయి, అంతరించిపోయే పక్షులేంటి, జంతువులేంటి, అలాగే ఈ వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులపై జరుగుతున్నటువంటి అంతర్జాతీయ సమ్మిట్లేంటి, వాటి యొక్క నిర్ణయాలేంటి, అలాగే ఏ డిక్లరేషన్ని మనం ఆమోదిస్తున్నాం, అమలుపరుచుకుంటున్నాం, అవి ఎంతవరకు సఫలమవుతున్నాయి, ఏ ఇయర్ వరకు మనం టార్గెట్ పెట్టుకున్నాము, అలాగే పొల్యూషన్ ఏ విధంగా తగ్గించుకోవాలి, ఇవన్నీ అంశాలు ఇందులో వస్తాయి. కాబట్టి చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఇదే. అలాగే మీకు జనరల్ సైన్స్ అన్నాడు. ఇక్కడ జనరల్ సైన్స్లో మనం నిజ జీవితంలో ఎదుర్కొనేటటువంటి అంశాలు మాత్రమే జనరల్ సైన్స్గా మనం పరిగణించాలి. కాబట్టి